బెలీజ్ దేశంలో టునుంటునిచ్ అనే మాయన్ రూయిన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. షిప్లోంచి దిగాక 2 గంటలు బస్సులో ఉండి తర్వాత దిగి ఇదిగో ఈ రివర్ క్రాస్ చేయించారు. అది ఆర్కియలాజికల్ రిజర్వ్ అనమాట. అంటే ఆర్కియాలజిస్టులు వెళ్ళి డిగ్ చేశారనమాట. మాయన్స్ ఎప్పుడో 1500 2000 సంవత్సరాల కిందట ఎప్పుడు అది ఎవరు కట్టారు కూడా కొన్ని కొన్ని చోట్ల అయితే అనుమానమేను. బట్ ఇది రెయిన్ ఫారెస్ట్లో ఉంటుంది. మొట్టమొదటి వీళ్ళు ఇదే స్పానిష్ వాళ్ళు, అమెరికన్స్, బ్రిటిష్ వాళ్ళు వచ్చి చాలా దోమలు కుట్టించుకుంటా పాములతో కరిపించుకుంటా ఆ అడవుల్లోకి వెళ్ళి చూస్తే అవి ఉన్నాయి అన్నమాట. ఇంకా వాటిని మళ్ళీ అమెరికా నుంచి చాలామందిని తీసుకొచ్చి యూనివర్సిటీస్ వాళ్ళు, ఆర్కియాలజీ వాళ్ళతో వచ్చి అవన్నీ తవ్వి తీసి చేస్తే అప్పుడు కనిపించినాయి అనమాట ఇవన్నీను. ఇవైతే రియల్వే, ఇవి రీప్రొడక్షన్ కాదు. నా పాత వీడియోలు ఇంకోసారి చూసింది అదంతా రీప్రొడక్షన్ అనమాట. ఇది నిజంగానే యాక్చువల్గా ఉన్నదే ఈ ప్లేసు. అప్పట్లో మాయన్స్ కట్టారు. వాళ్ళు నరబలు పిల్లల్ని బలి చేయటం, ఆటలాడించి విన్నింగ్ వాళ్ళని బలి చేయటం, అంటే తల కోసేస్తారన్నమాట, తల తీసేయటం, ఇలాంటివి చాలా ఉన్నాయని అంటే వాళ్ళ ఆర్కియాలజిస్టులు వాళ్ళు కనుక్కున్నారు, చూశారు. మాయన్ కల్చర్లో కూడా దేవుళ్ళని అపీస్ చేయడానికి బలులు బాగా ఉండేవి. ఒకప్పుడు ఇండియాలో కూడా ఉండేవి. అవన్నీ కూడా బుద్ధుడు వద్దని చెప్పేశాడు కదా, ఈ యానిమల్ అంటే కంపాషన్ ఉండాలి, అలాగా దేవుళ్ళు ఏమి కూడా బలులు అడగరు అది అని. సో ఇవన్నీ కూడా మానేసేసి ఇప్పుడు అందరూ క్రిస్టియన్స్ కింద మారిపోయారు అనమాట. మాయన్ వాళ్ళు కూడా వాళ్ళకి అసలు వాళ్ళ చరిత్ర వాళ్ళకే తెలియకుండా అయిపోయింది అనమాట. ఇలాగ బలులు అవి ఇచ్చుకుంటా ఉంటే సర్వనాశనం అయిపోయారు, బాగుపడ్డం మానేసేసి. మరి ఎనీవే ఈయనేమో ఇవన్నీ ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, అక్కడ ఇల్లులాగా కూడా కనిపించట్లేదు, ఊరికనే పిరమిడ్స్ లాగా ఉన్నాయన్నమాట. చాలా మటుకు మనకు తెలీదు, ఏదో ఏమైనా ఆర్కియాలజిస్టులకు కూడా అంతా తెలీదు. వాళ్ళు చూసిన పాటరీ నుంచి వాళ్ళ బొమ్మల నుంచి వాళ్ళు అనుకుంటారన్నమాట. సో ఈ సూర్యుడు గాడు, చంద్రుడు ఏదేంటి సోలారు ఇది అది ఇది చెప్తున్నారు. బట్ ఇవన్నీ కూడా అక్కడ మనుషులు మామూలుగా క్యాసిల్స్లా లేవు. అవన్నీ కూడా ఏదో ఒక రిలీజియస్ సైటు వచ్చేసేసి పండగ చేసుకుని నరబల్లో అవి ఇచ్చేసేసి వెళ్ళిపోతారన్నమాట. You know what I mean? Mm-hmm. Do we know that it isn't? ఈ మాయన్ కల్చర్ పిరమిడ్స్ ఇవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. వీటిని పిరమిడ్స్ అంటారు. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లు అవి వేరు. తర్వాత ఏమో మాచు పీచు పెరులో ఉన్నవి అవి వేరు, అవి వేరే కల్చర్ వాళ్ళు. సో ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్కలాగా చేసుకొచ్చారన్నమాట. సో ఇవి ఎందుకు చేశారో ఎవరికి సరిగ్గా తెలియదు. బట్ కొంతవరకు పాత కన్స్ట్రక్షన్ మధ్యలో కొంత ఈ చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా పెట్టి దాన్ని కొంచెం పడిపోకుండా చేశారనమాట. సో చెట్లు రాళ్ళు పెరిగిపోతాయి అన్నమాట వాటి మధ్యలోనూ, ఆ రూట్స్ అన్నీ కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఉన్న ఇది మాత్రం ఒరిజినల్లే, రీకన్స్ట్రక్షన్ కాదు. కింద పార్ట్ కొంతవరకు రీకన్స్ట్రక్షను. అదే చిన్న చిన్న రాళ్ళన్నీ పెట్టింది ఒక కల్చర్ వాళ్ళు పెట్టారన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా మీకు గూగుల్ చేసుకుంటే మాయన్ కల్చరు, ఆల్మాక్ కల్చరు చాలా ఉన్నాయి. మెక్సికో, ఈ సౌత్ అమెరికాలో అంతా కూడా చాలా పాత కల్చర్లు ఉన్నాయన్నమాట. మనకి మెసపటోనియా అవన్నీ ఉన్నట్టే ఇది కూడా అనమాట. అంటే వచ్చారు, ఏదో ఆ కల్చర్లు ఏదో చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ సైన్స్ అవన్నీ కొత్తగా తెలుసుకుని మన ఇప్పుడు కంఫర్ట్ లైఫ్కి మన వాషింగ్ మిషన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ మళ్ళీ కొత్తగా వచ్చినవే. అప్పుడు ఉన్నాయో లేవో మనకు తెలీదు. ఉన్నా కూడా డాక్యుమెంటేషన్ లేదు, ఏం లేదు, ఏదో అయిపోయిందనమాట. సో హోప్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనైతే ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఒక 1 అవర్ కూడా లేము మేము. మళ్ళీ బస్సులో ఎక్కించి షిప్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఇవి హైరోగ్లిఫ్స్, ఆ బొమ్మలు చదవటం కూడా అందరికీ తెలియట్లేదు అనమాట. ఏదో
దేర్ ఆర్కియాలజిస్టులు అవి వాళ్ళు ఏదో చెప్తున్నారు. గూగుల్ చేసుకుంటే మీకు చాలా కనిపిస్తుందండి. వీటి మీద చాలా రీసెర్చ్ ఉంది. చాలామంది చాలా వీడియోస్ చేశారు. Which way are we going? This way? Oh, since when did you? Why did you go over there? I seem like we have to sacrifice someone to this. Don't let it be you. If there's a way to get lost, In Guatemala, it's right there. See, Wow. a community called Melchor de Mencos. Right? Take your pictures. You can go to the front. Go ahead. Just try not to get close to the edge. Okay? ఆ పిరమిడ్ పైన నుంచి తీస్తే క్లియర్ డే కాబట్టి బాగా అంత విజిబిలిటీ ఉంది. ఇంకా కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి. ఒకవైపున గోటమాల, ఇంకో వైపున ఇంకోటి హండూరాస్ ఇవన్నీ ఉన్నాయని చూపిస్తున్నారు అనమాట. Are you having fun? ఇక్కడ వెదరు బాగా హ్యూమిడ్ హాట్గా ఉంటుంది అనమాట. చాలా చెట్లు బాగా పెద్దగా పెరుగుతాయి అనమాట. అడవి అంతా అడవే. సౌత్ అమెరికా అంతా అడవే. నార్త్ అమెరికాలో అంత అడవి ఉండదు. అంటే సియాటిల్ దగ్గర ఉంటుంది అంటారు కొన్ని చోట్ల. బట్ ఇక్కడ మాత్రం మొత్తం అడవులు అనమాట. అడవులు బాగా ఉన్నాయి. అడవుల్లో వెళ్ళి ఇవి కనుక్కున్నారు. అది కూడా ఈ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అడవుల్లోకి తీసుకెళ్తే అప్పుడు కనిపించాయి అనమాట ఇవన్నీ. మీరు గూగుల్ చేసుకుని చూసుకోండి. ఈ మాయన్ కల్చర్ అంటారు, MAYAN మాయన్ కల్చరు. మెక్సికోలో ఏమో ఆల్మాక్ కల్చర్ అవన్నీ ఉన్నాయి. నేనైతే పర్వాలేదు, ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఒక చిన్న పువ్వు ఉంది చూసారా, ఆ రాళ్ళల్లో పెరుగుతుంది అనమాట. ఆ పువ్వు చాలా నచ్చి నేను తీశాను. థ్యాంక్స్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ మొక్క నేను ఎప్పుడు చూడలేదు. ఇది సౌత్ అమెరికాలో వాసన అయితే లేదు. ఇంకా షిప్కి వచ్చేసాక ఆ రోజు సాయంత్రం చాలా సన్సెట్ బాగుందని కాసేపు తీసనమాట. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ద సన్సెట్. ఆ సముద్రం అన్నీ చూశాను. సముద్రంలో సన్సెట్ అవన్నీ అదొక ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఇదేమో మేము లోపల నుంచి చూస్తున్నాం. ఇది డిన్నర్ టేబుల్ దగ్గర నుంచి. అక్కడ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూస్తున్నారు. సో హోప్ యూ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్ని రోజులు సన్సెట్ బాగా కనిపించదు, కొన్ని రోజులు కనిపిస్తుంది అనమాట సీలో ఉన్నప్పుడు, సముద్రంలో ఉన్నప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎంజాయ్.